హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెల్కమ్ బోర్డ్ సైన్ బోర్డ్ అంటారు కదా, అది ఎలా చేసుకోవాలి సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్గా మనకు కావాల్సిన మెజర్మెంట్స్లో ఈ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఫోర్ ఫోర్ సైన్స్ వచ్చేటట్టు పెడుతున్నాను అనమాట. నేను ఇది వెల్కమ్ బోర్డ్ అని అనొచ్చు, సైన్ బోర్డ్ అయినా అనొచ్చు. సింపుల్గా కట్ చేసుకోవాలంటే నైఫ్ పెట్టి స్కేల్తో కట్ చేసుకుంటే కట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్జెస్ దగ్గర మనం షేప్ కోసం తీసుకుంటాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బోర్డ్ అంతా కట్ చేసిన తర్వాత లైక్ పేపర్ టేప్ ఉంటుంది కదా, అది కానీ వేస్తే మనకి ఇంకా చాలా నీట్గా ఫినిషింగ్ లుక్ వస్తుంది. నేనేంటంటే లైక్ సింపుల్గా మనం ఇంట్లో పిల్లలతో చేసుకోగలిగే క్రాఫ్ట్ లాగా చూపిస్తున్నాను కాబట్టి నేను అంత చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దానికి అక్రిలిక్ కలర్స్, మనకి నచ్చిన కలర్స్ మన దగ్గర ఉన్న కలర్స్తో పెయింట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఈ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తే పిల్లలతో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సైన్ బోర్డ్స్ అనేవి ఏంటంటే మన బాల్కనీస్లో వాటిల్లో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి. కొంచెం నీట్గా మేక్ చేసుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది బాల్కనీ కోసమని చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇలా 4 కలర్స్ తీసుకున్నాను. 4 కలర్స్ తీసుకుని తర్వాత ఏంటంటే మనం ఏం రాయాలి అని అనుకుంటున్నాం అన్నది రాసేసుకోవాలి. వెల్కమ్ టు అవర్ హోమ్ అని కానీ, లేకపోతే మీ పేరు, మీ హస్బెండ్ పేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇట్లా ఉంటాయి కదా, అలా ఏదైనా రాసుకోవచ్చు. అలా రాసుకుని దాన్ని పెన్సిల్తో ఫస్ట్ రాసుకోండి, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉండదు, తప్పులు పడ్డా ఏం పడ్డా. తర్వాత నేను దాన్ని స్కెచ్తో మేకోవర్ చేసేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఇంకా కావాలి అని అనుకుంటే దాని ఫినిషింగ్ కూడా అక్రిలిక్ కలర్స్తో ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ పెన్సిల్తోనే ఇచ్చేస్తున్నాను. ఈ సైన్ బోర్డ్స్ ప్రజెంట్ అయితే అన్నిట్లో అవైలబుల్గానే ఉంటున్నాయి. అమెజాన్, మీషో వీటిలో అవైలబుల్గానే ఉంటున్నాయి. బట్ ఏంటి అంటే మన చేతితో చేసుకుంటే మనకి కొంచెం ఆనందం అనిపిస్తుంది కదా, సో ఆ పర్పస్తో నేను చేస్తున్నాను. అంతేగాని కొనుక్కోలేక ఇట్లా అయితే కాదు. మీరు కొనాలి అని అనుకుంటే మాత్రం లింక్స్ దీనికి రిలేటెడ్గా ఇదే టైప్ ఉన్న వెల్కమ్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి. అవి కాకుండా వీటిని మనం ఎండిఎఫ్ షీట్స్ అని కొన్ని దొరుకుతున్నాయి, వాటితో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని నేను హ్యాంగ్ చేయడానికి లైక్ పురుకోస అంటారు చూసారా, దాన్ని జడలాగా అల్లి దాంతో యాడ్ చేసేసాను. సో ఓవరాల్గా అయితే ఇట్లా వచ్చిందనమాట మాది. లైట్గా టచప్స్ అయితే ఇస్తున్నాను. నేనైతే దీన్ని బాల్కనీలో హ్యాంగ్ చేద్దాం బాగుంటుంది అన్నట్టు చూశాను. లైక్ ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియాస్లో ఇది ఒక ఐడియా అనుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు నా ఈ వీడియో? మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు మీ వాల్యుబుల్ కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.